జస్టిన్ ట్రూడో ఈ పేరు గుర్తుండే ఉంటుంది. మరిచిపోవడానికి ఇతడు చేసింది మామూలు రాజకీయం కాదు. ఓట్ల కోసం పవర్ఫుల్ దేశంతో అర్థం పర్థం లేని గొడవకు దిగిన లీడర్. ఒక ఉగ్రవాది హత్యను రాజకీయం చేసి ఇండియాని ఇరుకున పెట్టాలని ట్రై చేసి చివరకు అతడే మరుగున పడిపోయాడు. అతడి స్థానంలో పవర్లోకి వచ్చిన మార్క్ కార్నీ తిరిగి మన దేశంతో స్నేహాన్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. పొరుగునే ఉన్న అగ్రరాజ్యం అమెరికా కాదు, భారత్తో స్నేహమే బెస్ట్ అంటూ మన దేశ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు ముందే ఓ కీలక చర్య ద్వారా తమది ఒకప్పటి కెనడా కాదు, భారత వ్యతిరేక కుట్రలకు కెనడాలో ఆటలు సాగవని తేల్చేశారు. ఇంతకు జస్టిన్ ట్రూడో నాశనం చేసిన దౌత్య సంబంధాలను కార్నీ ఎలా సెట్ చేస్తారు? కీలక పర్యటనకు ముందు భారత్కు ఇచ్చిన క్లారిటీ ఏంటి? భారత్తో స్నేహం కోసం కెనడియన్ పీఎం ఎందుకింత ప్రయత్నిస్తున్నారు? లెట్స్ వాచ్. నిజర్ మర్డర్ వివాదం, భారత్కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. అమెరికాను కాదని భారత్తో స్నేహమే బెస్ట్ అంటున్న కెనడాలో భారత శత్రువుల కథ ముగిసే సమయం వచ్చిందా? 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, తన జోలికి వస్తే తప్ప కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలని అనుకోని దేశం. అందుకే ప్రపంచమే భారత్ను బెస్ట్ ఫ్రెండ్ గా చూస్తుంది. అలాంటి దేశంతో ఎవరు వైరం కోరుకోరు. కానీ ఒక్కడు మాత్రం తన స్వార్థ రాజకీయాల కోసం భారత్తో ఘర్షణకు దిగాడు. అది కూడా ఒక ఉగ్రవాది హత్యను అడ్డు పెట్టుకుని దౌత్య యుద్ధానికి కాలు దువ్వాడు. ఫలితంగా శక్తివంతమైన భారత్ను దేశానికి దూరం చేశాడు. చివరికి ఆ పాపం పండి ప్రధాని పదవిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థానంలోకి వచ్చిన మార్క్ కార్నీ భారత్తో స్నేహబంధాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే భారత పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న ముంబైలో దిగుతారు. కానీ కేవలం ఒక్క పర్యటన భారత్ కెనడా బంధాన్ని నిలబెట్టలేదు. భారత్ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదిస్తేనే అది సాధ్యపడుతుంది. ఈ నిజం మార్క్ కార్నీకి కూడా తెలుసు. అందుకే భారత పర్యటన కోసం ఫ్లైట్ ఎక్కే ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన. కెనడాతో భారత్కు ఉన్న ఏకైక సమస్య భారత వ్యతిరేక కుట్రలకు, శక్తులకు ఆ దేశం వేదికవుతోంది అన్నదే. కెనడా కేరఫ్ గా ఖలిస్తానీలు ఏ రేంజ్లో రెచ్చిపోతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ఖలిస్తానీలే కాదు, పాకిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇచ్చింది. అలాంటి వారిలో ఒకడే ముంబై టెర్రర్ అటాక్ మాస్టర్ మైండ్ తహవూర్ హుస్సేన్ రాణా. తాజాగా కేటుగాడికి ఊహించని షాక్ ఇచ్చింది కార్నీ ప్రభుత్వం. తహవూర్ రాణాకు కెనడాలో ఉన్న పౌరసత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు చేపట్టింది. తహవూర్ ప్రస్తుతం భారత్లో ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. 1997లో తహవూర్ కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా అతడికి కెనడా పౌరసత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఐఆర్సీసీ చర్యలు ప్రారంభించింది. తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందాడన్న ఆరోపణలతో ఈ చర్యలు చేపట్టామని వివరించింది. పౌరసత్వం కోసం రాణా దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను టొరంటో నివాసినని పేర్కొన్నాడు. కానీ ఆ సమయంలో అతడు షికాగోలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు జరుగుతోంది. తాజాగా అతని పౌరసత్వం రద్దు దిశగా కీలక అడుగులు వేసింది. భారత పర్యటన వేళ తాము కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నాల్లో భాగమే ఇది. ఖలిస్తానీలను కూడా కెనడా ప్రభుత్వం ఇక ఏమాత్రం చూస్తూ ఊరుకోకపోవచ్చు. కానీ భారత్తో సంబంధాల కోసం మార్క్ కార్నీ ఎందుకెంతగా ప్రయత్నిస్తున్నారు? నిజానికి కార్నీ పవర్లోకి వచ్చి మార్చి 14 నాటికి ఏడాది పూర్తవుతుంది. కానీ ఇండియాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణపై గత ఏడాది ఈ స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు మన దేశంతో స్నేహం అతడికి కూడా అంత అవసరం కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచంలో భారత్ టైం నడుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ తలతిక్క చర్యలు ప్రపంచాన్ని భారత్ వైపు నెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్తో 18 ఏళ్లుగా తెగని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు కేవలం 8 నెలల్లోనే కొలిక్కి వచ్చేసాయి. బ్రిటన్, న్యూజిలాండ్ వంటి కీలక దేశాలు ఇండియాతో ఫ్రీ ట్రేడ్ డీల్ను శరవేగంగా చేసుకున్నాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం తమను దెబ్బతీయకుండా ఉండాలంటే భారత్ వంటి అతిపెద్ద జనాభా మార్కెట్ ఉన్న దేశం తమకు అండగా ఉంటేనే సాధ్యమని భావించాయి. ఇప్పుడు కెనడా విషయంలోనూ అదే జరుగుతోంది. ముఖ్యంగా కెనడాని అమెరికాలో కలుపుకుంటామని ట్రంప్ పలుమార్లు చెప్పడం, భారీగా సుంకాలు విధించడం వంటి పరిణామాలు ఒట్టావాను ఆందోళనకు గురిచేశాయి. దీంతో అమెరికాకు ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూడడం మొదలుపెట్టిందా దేశం.
ప్రస్తుతం కెనడాకు స్థిరమైన వాణిజ్యం, రక్షణ భాగస్వామి అవసరం. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్లు కెనడాకు 2 దేశాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి చైనా, మరొకటి భారత్. ఈ క్రమంలోనే భారత పర్యటనకు సిద్ధమయ్యాడు కార్నీ. ఈ పర్యటనలో ప్రధానంగా యురేనియంపై ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నాడు. 10 ఏళ్ల కాలానికి $200 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కెనడా ప్రధాని యోచిస్తున్నాడు. భారత అణు విద్యుత్తుకు అవసరమైన యురేనియంను ఎగుమతి చేయడానికి కెనడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఒక యురేనియమే కాదు, క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తో పాటు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను కూడా భారత్ కు విక్రయించేందుకు కెనడా సిద్ధమైంది. ప్రధానంగా ఎనర్జీ భద్రత, సప్లై చైన్ పై ఆ దేశం కన్నేసింది. నిజానికిది కేవలం ట్రేడ్ కాదు, ఇది రాజకీయంగా కెనడాకు అత్యంత కీలకం. కార్నీ రాకముందే కెనడాతో భారత ఉన్నత స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఒట్టావాలో పర్యటించారు. కెనడా ఎనర్జీ మంత్రి టిమ్ హాడ్సన్ కూడా ఇటీవలే భారత్లో పర్యటించాడు. 2 దేశాలు ప్రయోజనం పొందేలా ఒప్పందాలు కుదుర్చుకుందామంటూ కెనడా ఆఫర్ చేస్తోంది. ఈ ఒప్పందాలన్నీ కుదిరితే భారీ మార్పులే వస్తాయి. నిజానికి 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 2025 నవంబర్లోనే పునాది పడింది. కానీ ట్రంప్ చర్యలతో ఇప్పుడు ఈ చర్చలు వేగవంతమయ్యాయి. G7 సదస్సుకు మోడీ వెళ్లినప్పుడు కెనడా సాదరంగానే ఆహ్వానించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. మొదట కెనడా మంత్రి అనితా ఆనంద్ భారత్లో పర్యటించారు. ఇటీవల ఎనర్జీ శాఖ మంత్రి టిమ్ హాడ్సన్ భారత్లో పర్యటించారు. గోవాలో నిర్వహించిన ఎనర్జీ వీక్ సదస్సుకు హాజరయ్యాడు. కేబినెట్ స్థాయి మినిస్టర్ భారత్లో సదస్సుకు హాజరవడం ఇది తొలిసారి. అలా 2 ఏళ్ల క్రితం భారత్ను తీవ్రంగా ద్వేషించిన కెనడా ఇప్పుడు సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలను భారత్ తనకు అనుకూలంగా మలుచుకోవలసి ఉంటుంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా వేదిక కాకుండా చూసుకోవడానికి మోడీ సర్కార్కు ఇదే సరైన సమయం. మాక్ కార్నీ పర్యటన సందర్భంగా ఇండియా, కెనడా మధ్య భద్రతా రంగంలో కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. వాటిలో ఇంటెలిజెన్స్ షేరింగ్ డీల్ ఒకటి. ఈ డీల్ ద్వారా కెనడాలోని ఖలిస్తానీ శక్తుల ఆర్థిక మూలాలు, వారి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు 2 దేశాల మధ్య సమాచార మార్పిడి పెరగనుంది. కెనడా అటార్నీ జనరల్ ఇటీవల కొన్ని కీలక సాక్ష్యాల విషయంలో భారత్కు అనుకూలంగా స్పందించడం ఇందుకు ఒక శుభ పరిణామం. భారత్లో నేరాలకు పాల్పడి కెనడాలో తలదాచుకుంటున్న వేర్పాటువాదుల్ని అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. మాక్ కార్నీతో జరిగే ద్వైపాక్షిక చర్చలో భారత్ ఈ అంశాన్ని బలంగా వినిపించనుంది. ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా కెనడా ఇకపై ఉగ్రవాద శక్తులకు ఆశ్రయం ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్యటన భారత్కు కూడా కీలకం కాబోతోంది. ఏది ఏమైనా మనల్ని కాదనుకున్న దేశం చివరికి మనతో స్నేహం కోసం ముందుకు రావడం కంటే దౌత్యపరమైన విజయం ఏదీ ఉండదు.